గారు ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ ఇవన్నీ కొన్ని కన్ఫ్యూజన్స్ వచ్చాయి. ఈ కన్ఫ్యూజన్స్ విషయంలో హైదరాబాద్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆల్రెడీ మన ఎమ్మెల్యేస్ అక్కడ ఉన్నారు. ఆ తర్వాత సీమాంధ్ర నాయకులు కూడా ఉన్నారు. కేంద్ర పార్టీ ఉన్న సభ్యులందరూ కూడా మీ అభిప్రాయాలు పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు ఏం చెప్పాలి విషయంలో మన కేంద్ర నాయకులతో కూడా మన నాయకులందరితో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. దీంట్లో మేజర్ కాంట్రవర్సీస్ లేవు. మేజర్ కాంట్రవర్సీ ఒకసారి ఏదైనా పొరపాటున్నా తెలంగాణ వాళ్ళు సాటిస్ఫై కాకుండా సీమాంధ్ర వాళ్ళు సాటిస్ఫై కాకుండా మనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చేతిలో ఉంటుంది సరిదిద్దే విషయం. అయితే సాటిస్ఫాక్షన్ కాకుండా కానీ బిల్లును ఆపే సవాల్ లేదనే విషయం. ఎలా బిల్లు వస్తే వీళ్ళందరూ తెలంగాణ సంబంధించిన ఏర్పాటు విషయంలో కేంద్ర పార్టీ ఏ రకమైనటువంటి పాలసీ చేంజ్ కానీ ఉంటుంది పరిజ్ఞాన విషయాలను మీడియా చూసి తప్ప అది లేవనే విషయం చాలా స్పష్టంగా చెప్తారు. కాబట్టి దయచేసి ఈ మీడియా మాటల్ని మీతో పాటు ఒక ఇమోషన్స్కు మనం వెళ్ళిపోవాలి. మనం అగ్రెసివ్గా తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ కంటే కూడా మా కారణంగానే ఎక్కువ. కరెక్ట్ కదా? ఈరోజు కాంగ్రెస్ కదా మొత్తం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకుంటే దేవి రామచంద్రరావు కానీ వీళ్ళందరూ ఒక పరిస్థితి మనం చూస్తలేమా? కాంగ్రెస్ సిన్సియర్గా 100% తెలంగాణ ఫేవరబుల్ ఉందా? లేదు కదా. మన యొక్క సీమాంధ్ర నాయకులు తెలంగాణ కాదని ఉత్తరాలు ఎవరు సీమాంధ్ర ఇంట్రెస్ట్ విషయంలో ఇది కావాలి అది కావాలని చెప్పి అన్నారు. దాంట్లో తప్పేం లేదు. మనమే చెప్పినాం సీమాంధ్ర పథకం సపరేట్ చేసి తెలంగాణ పథకం ఒపీనియన్ చెప్పడంలో తప్పేం లేదు. కాబట్టి ఇది మనం అగ్రెసివ్గా ఆ దిశలో మనం కేంద్రీకరించాలి. తెలుగుదేశానికి ప్రత్యేకంగా, వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యేకంగా, కాంగ్రెస్ ప్రత్యేకంగా మన పాత్రను మన పని ద్వారా ఇక్కడ కేవలం ఆల్టర్నేటివ్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి కనుక మూవ్ అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రతిపక్ష పాత్ర కానీ ముఖ్యమైన పాత్ర కానీ కేవలం భారతీయ జనతా పార్టీ అని మనం రోడ్డెక్కి అగ్రెసివ్గా పోయే పని మనం చేయాలి. మన యొక్క అగ్రెసివ్నెస్, మన యొక్క మూమెంట్, మన కార్యకర్తల బలం, మన ఉత్సాహం చూస్తే మొత్తం టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ మొత్తం కార్యాలయాలు తాళాలు వేసుకోవాలి. భయపడాలి ఆ పార్టీ నుంచి ఎవరైనా కాంటాక్ట్ చేయడం కోసం. ఇంకా ఆ పార్టీ నుంచి కాంటాక్ట్ చేయాలని చాలామంది కూర్చున్నారు. మీకు నాకు తెలియదు కాదు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే ప్రశ్న లేదని చెప్పి అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి పత్రికల్లో వచ్చిన వార్తలను 1% కూడా నమ్మొద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే లోక్సభలో నేతృత్వం వహించేది సుష్మాజీ, రాజ్యసభలో నేతృత్వం వహించేది అరుణ్ జైట్లీ గారు. కాబట్టి కేంద్ర సంబంధించినటువంటి పార్లమెంటరీ బోర్డు ఇవన్నీ నిర్ణయించేది. కాబట్టి ఒక సింగిల్ వ్యక్తి యొక్క నిర్ణయాలతో ఇటువంటి మార్పులు చేయలేదు సాగవు. కాబట్టి పార్టీ యొక్క ఒపీనియన్ స్పష్టంగా చెప్పేది వాళ్ళిద్దరు చాలా స్పష్టంగా చెప్తున్న అంశం ఏంటంటే మనం ఈ తలకాయ నొప్పిని మళ్ళీ మనం తీసుకోదలుచుకోలేదు. ఈ విషయం ఏదో రకంగా డివిజన్ మనం పూర్తి చేసి డెవలప్మెంట్లో ఇష్యూస్ ఏమైనా ఉంటే సరిదిద్దుకునే పనులు మనం చేద్దాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిల్లు పాస్ కావడం మాత్రం 100% ఇక్కడనే మనం కంటిన్యూ చేయడం అనేది మనం కంటిన్యూ చేయాలనే విషయం.